వెల్కమ్ టు డే 3 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఏదైనా ఒక స్టాక్ పెరుగుద్దా, పడుద్దా అని తెలియాలంటే మీకు ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫస్ట్ మీరు క్యాండిల్ స్టిక్స్‌ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో మనం బేరిష్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ 4 టైప్ ఆఫ్ క్యాండిల్స్‌ని చూడొచ్చు. నేను వీటిని ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో పెట్టాను. సో ఫస్ట్ మీరు ఏ క్యాండిల్‌ని చూసినా గాని ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్యాండిల్ క్లోజ్. క్యాండిల్ క్లోజ్ అనేది ఎక్కడ ఇచ్చిందో మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఈ క్యాండిల్‌ని చూసుకుంటే మనకి క్యాండిల్ క్లోజ్ అనేది స్ట్రాంగ్‌గా ఇచ్చింది. సో అందుకే ఇది మోస్ట్ బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ పేరు వచ్చి మరుబోజు. సో సెకండ్ మోస్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్. ఎందుకంటే ఫస్ట్ బయర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ప్రైస్ అనేదాన్ని పైకి తీసుకెళ్లారు. దెన్ ఆఫ్టర్ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయి ప్రైస్ని డౌన్వర్డ్ పుష్ చేసి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ ఉన్నారు. ఇక్కడ క్లోజింగ్ చూసుకున్నాను మనకి స్ట్రాంగ్ ఉంది. సో అందుకే ఇది మనం సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టాము. థర్డ్ ప్రిఫర్డ్ క్యాండిల్ వచ్చేసి ఇది. ఇలాంటి క్యాండిల్స్ మార్కెట్లో చాలా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం ఏ క్యాండిల్కైనా క్లోజ్ అబ్జర్వ్ చేయాలని చెప్పిన కదా. సో ఈ క్లోజ్ చూసుకుంటే మనకి కొంచెం పైన ఉంది. సో స్మాల్ విక్స్ అనేది కింద ఉంది. సో అందుకే థర్డ్ ప్రిఫరెన్స్.